మత్తయి 26 అధ్యాయము 14 నుంచి 16 వరకు మనం ధ్యానం చేస్తే అక్కడ యూదా ఇస్కరియోతుకి డబ్బు మీద ఎంత ఆశ, ఎంత పిచ్చి ఉందంటే ఆ సంచిలకెళ్ళి కూడా ప్రతిరోజైనా దొంగతనం చేసుకుంటా వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, డబ్బు మీద ఎంత పిచ్చి అయినాక అయిపోయింది అంటే యాజకుల దగ్గరికి వెళ్ళిపోయినాడు యేసు ప్రభుని పట్టించడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యాజకుల దగ్గర పోయి అంటున్నాడు, నేను యేసయ్యని పట్టిస్తాను, మీరు నాకు ఏమిస్తారు అని యాజకులకి అడుగుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యూదా ఇస్కరియోతుకి తెలుసు యాజకులు యేసయ్యని ఇష్టపడరు. యాజకులు ఎప్పుడైతే యేసుప్రభు అద్భుతాలు చేస్తున్నాడో అది కూడా యాజకులకి ఇష్టం లేదు. యేసుప్రభు పేరు గొప్పగా అయిపోతుంది అక్కడ, అది కూడా యాజకులకి ఇష్టం లేదు. అంటే యూదా ఇస్కరియోతుకి తెలుసు యేసుప్రభుకి శత్రువు ఎవరు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎంతో తెలివితో యాజకుల దగ్గర యూదా ఇస్కరియోతు వెళ్ళి చెప్తూ ఉన్నాడు, నేను యేసయ్యని పట్టిస్తాను, మీరు నాకు ఏమిస్తారు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే యాజకులు అన్నారు, 30 వెండి కాయిన్స్ నీకు ఇస్తాము ఒకవేళ నువ్వు యేసు ప్రభుని పట్టిస్తే. ఆ రోజు వాళ్ళు ఆయనని 30 కాయిన్స్ ఇచ్చేసినారు. చెప్పినారు యూదా ఇస్కరియోతుకి, నువ్వు ఇక యేసయ్యని పట్టించు అని. ఆ 30 కాయిన్లు తీసుకొని చాలా సంతోషపడ్డాడు యూదా ఇస్కరియోతు. నా దగ్గర 30 కాయిన్స్ వచ్చేసినాయి, ఇక నేను నా అంతవాడు ఎవరు లేరు అని సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. యేసు ప్రభుని ఎప్పుడెప్పుడు పట్టిద్దామని అప్పుడు ఆ ప్లాన్లో ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యూదా ఇస్కరియోతు యేసు ప్రభు శిష్యులు 12 మందిలో ఒక్కడు. యేసు ప్రభు ఆ అధికారం ఇచ్చినప్పుడు కూడా 12 మందికి అధికారం ఇచ్చినప్పుడు యూదా ఇస్కరియోతుకి కూడా అదే అధికారంని ఇచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 12 మంది శిష్యులది పాదాలు కడిగినప్పుడు యూదా ఇస్కరియోతు పాదం కూడా యేసయ్య కడిగిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, లాస్ట్ భోజనం ఆ రాత్రి ఎప్పుడైతే రొట్టెని విడిచి ఆ రక్తాన్ని తాగినాడు, ఆ రక్తానికి ఆ రొట్టెకి కూడా కలిసి యూదా ఇస్కరియోతు కూడా అదే ఆ రోజు రాత్రి తిన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసు ప్రభు ఎంతగా యూదా ఇస్కరియోతుకి ప్రేమించినాడు అది కూడా యూదా ఇస్కరియోతుకి తెలుసు. వాక్యాల్లో విన్నాడు, అన్నీ చూసిండు. ఆయన యూదా ఇస్కరియోతుకి డబ్బు మీద ఎంత పిచ్చి ఉంది అంటే ఆ సంచిలోకి వెళ్ళి దొంగతనే కాకుండా యాజకుల దగ్గర వెళ్ళిపోయినాడు, పట్టిద్దాము అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. మన సంగతి ఎలా ఉంది, మనం ఎలా ఉంటున్నాం, మన ఆలోచన ఎలా ఉంది. యేసు ప్రభు యూదా ఇస్కరియోతు గురించి ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. యోహాను 6 అధ్యాయము 70 వచనంలో ఏం రాయబడిందంటే, నేను మీ 12 మందిని అయితే ఏర్పరచుకున్నాను, కానీ అందులోకెళ్ళి ఒక ఆయన సైతానికి చోటిచ్చినాడు అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, సైతానుకి చోటు మనం ఎప్పుడు ఇస్తాము అంటే ఎప్పుడైతే మనం దేవుని వాక్యంని పక్కకు పెట్టి డబ్బు మీద ఎప్పుడైతే ఆలోచన మనకు పోతుందో అప్పుడే మనము సైతానికి చోటిచ్చినట్టే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యూదా ఇస్కరియోతులో ఆ దురాత్మ పనిచేసింది. యూదా ఇస్కరియోతు సైతానికి చోటిచ్చినాడు. అందుకే సైతాన్ ఆ దురాత్మ యూదా ఇస్కరియోతులో ఉండి పనిచేసింది. ఎందుకు యూదా ఇస్కరియోతులో ఆ దురాత్మ పనిచేసింది? ఎందుకంటే యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభు వాక్యంని విన్నాడు, యేసు ప్రభుతో తిరిగినారు, యేసు ప్రభు రోగాలని బాగా చేసినాడు, అది కూడా అన్ని కళ్ళతో చూసిండు, అంత యేసు ప్రభుతోనే తిరుగుతున్నాడు. కానీ యేసు ప్రభు ఏమైతే చేస్తున్నాడు దాని మీద ధ్యానం లేదు, కానీ ఆ డబ్బు సంచి మీదనే ఆయన ధ్యానం ఉండే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. నా సంగతి ఎలా ఉంది, మనం ఎలా ఉంటున్నాం, మన ధ్యానం ఎక్కడుంది? యేసు ప్రభు వాక్యం మీద ఉందా లేకపోతే డబ్బుల మీద ఉందా? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనలో చాలామంది దేవుని నమ్ముకున్నారు, బాప్తిజం తీసుకున్నారు, ఆ సంఘానికి వస్తారు, వాక్యం చెప్తారు, ఆరాధన చేస్తారు. చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళ ధ్యానం ఇంకా
డబ్బు మీదనే చాలా ఉంటుంది. డబ్బు మనకు కావాలా, డబ్బులు మనకు కావాలా అని. బ్రదర్ అండ్ సిస్టర్, బిజినెస్ చేయడంలో తప్పు లేదు, పైసలు సంపాదించుకోవడానికిలో కూడా తప్పు లేదు. కానీ దేవుని కంటే ఎక్కువ ఒకవేళ మనం ప్రేమిస్తున్నాము అంటే జాగ్రత్త. వాక్యంలో ఏం రాయబడిందంటే అది సైతాన్ పని. సైతానికి మనం చోటిస్తే ఆ దురాత్మ మనలో దూరుతుంది, మనము మర్చిపోతాం దేవుని వాక్యంని కూడా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్,